ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో విశుద్ధి చక్ర నిలయ 8 బీజమంత్రాలు కలిగినటువంటి ఈ నామం అష్టాక్షరీ మహామంత్రము అని చెప్పదగినటువంటిది. విశుద్ధి చక్రం మన శరీరంలో కంఠస్థానంలో ఉన్నటువంటిది. ఇది చాలా అపురూపమైనటువంటి 16 దళాలు కలిగినటువంటి శ్వేత కమలం. లోకమాత శ్వేత కమల నివాసిని మహాసరస్వతి స్వరూపంతో ఈ యొక్క కంఠస్థానంలో ఉన్నటువంటి 16 దళాలు కలిగినటువంటి ఈ శ్వేత కమలంలో ఆసీనురాలై ఉంటుంది. ఈ దేవిని వజ్రేశ్వరి అంటాం. ఇక్కడ పరమేశ్వరుడు మాహేశ్వర స్వరూపంతో విరాజిల్లుతూ ఉంటాడు. ఈ యొక్క 16 దళాలలో అకారం నుంచి అమ్మహ అనేటువంటి బీజమంత్రాలన్నీ కూడా ఇందులో మనకు వస్తాయి. ఈ బీజమంత్రాలన్నీ కూడా ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని ధరించి ఉన్నాయి. దాన్ని అకార దేవతలు అంటారు. ఈ అకార దేవతలందరికీ రూపాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నీ విశుద్ధి చక్రాన్ని పరివేష్టించి ఉంటాయి. ఈ విశుద్ధి చక్రం అసత్యాలు చెప్పడం వల్ల, చెడు మాటలు మాట్లాడడం వల్ల, ఎదుటి వాళ్ళని దూషించడం వల్ల, ధూమపానం చేయడం వల్ల, మద్యపానం చేయడం వల్ల ఈ చక్రం యొక్క వైభవం నశిస్తుంది. బీజమంత్రాలను పఠించడం వల్ల, పవిత్రమైనటువంటి వేద సాహిత్యాన్ని చదవడం వలన, అంటే స్వాధ్యయనం చేయడం వల్ల, వేద మంత్రాలను ఉచ్చరించడం వల్ల, రుద్రాది మంత్రాలను పారాయణం చేయడం వల్ల, చతుర్వేదాలను పారాయణం చేయడం వల్ల ఈ విశుద్ధి చక్రం ప్రకాశవంతమవుతుంది. ఈ విశుద్ధి చక్రం ప్రకాశవంతమైనప్పుడు ఈ చక్రం అద్భుతమైనటువంటి స్వాదిష్టాన చక్రంతో అనుసంధానమై ఉంటుంది. మానవునికి మనోనిగ్రహాన్ని ప్రసాదించినటువంటిది ఈ చక్రం. పరమాద్భుతమైనటువంటి అనేక చేతనా శక్తులకు ఒక సమాహారంగా ఉన్నటువంటిదే ఈ విశుద్ధి చక్రం. విశుద్ధి చక్ర నిలయ అంటూ జగదంబ వజ్రేశ్వరి దేవిని కీర్తిస్తారు. ఈ యొక్క కమలమునందు కర్ణిక ఉంటుంది. ఆ కర్ణిక యందు త్రికోణం ఉంటుంది. ఆ త్రికోణంలోనే హంస బీజమంత్రం విరాజిల్లుతూ ఉంటుంది. పరమహంసలైనటువంటి యోగులు ఈ హంస బీజ మంత్రాన్ని ధ్యానిస్తూ ఉంటారు. ఈ హంస బీజ మంత్రాన్ని, హంస గాయత్రి మంత్రాన్ని జపించినందువలన మానవ హృదయంలో అరిషడ్వర్గాలు అనగా రాగద్వేషాదులు, కామక్రోధ మదమాశ్చర్యాది అరిషడ్వర్గాలు సమూలంగా తొలగి నశించిపోతాయి. ఆ హంస మంత్రాన్ని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒక్కసారి ఉదయం లేచి ఈ మంత్రాన్ని స్మరించండి. ఓం హంస హంసాయ విద్మహే, హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి. ధీ అన్నటువంటి పదాన్ని ఒత్తి పలకాలి. ఇది మహాప్రాణ బీజ మంత్రం. ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ప్రాణ బీజ మంత్రాలు. ధీ అన్నటువంటి శబ్దం, ఒత్తులు కలిగినటువంటి శబ్దం మహాప్రాణ బీజ మంత్రం. ఆ బీజ మంత్రాన్ని అలాగ పలికినప్పుడు మాత్రమే అందులో ఉన్నటువంటి శక్తిని మనం పొందగలుగుతాం. తన్నో హంసః ప్రచోదయాత్. ఈ చక్కగా ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఒక్కసారి మీరు ప్రాతకాలంలో స్మరించండి. అలా ప్రాతకాలంలో సూర్యోదయం సమయంలో
ఈ మంత్రాన్ని జపించడం చేత సమస్త మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుంది. చాలా శాంతి కలుగుతుంది. మానసిక ఒత్తిడిని తొలగించడంలో హంస గాయత్రి మంత్రానికి మించిన మంత్రం లేదు. సమస్తములైనటువంటి శాంతులను మన దగ్గరకు తీసుకుని వచ్చేటువంటిది ఈ హంస గాయత్రి మంత్రం. ఈ మంత్రం ఈ యొక్క అద్భుతమైనటువంటి విశుద్ధి చక్రంలో కర్ణిక మధ్యలో ఒక త్రికోణంలో హంస బీజమంత్రంగా నిక్షిప్తమై ఉంది. ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అంటూ ఈ మంత్రాన్ని మనం ఎప్పుడైతే జపిస్తున్నామో ఈ చక్రంలో ఉన్నటువంటి దళాలన్నీ కూడా వికసిస్తూ ఉన్నాయి. సమృద్ధమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. అద్భుతమైనటువంటి విచక్షణ కలుగుతుంది. వివేకం కలుగుతుంది. వివేకము విచక్షణ ఎక్కడ ఉంటుందో వైరాగ్యం కూడా అక్కడే ఉంటుంది. వైరాగ్యము అంటే భగవంతుని మీద గాఢమైన ప్రేమయే వైరాగ్యం. ప్రాపంచిక విషయాల మీద అనురక్తి తగ్గి ఉండడమే వైరాగ్యం. దైవం మీద మనకు ప్రేమ ఎంత అధికంగా ఉంటుందో విషయ వ్యామోహాల మీద వ్యామోహం తగ్గిపోతుంది. వాటి మీద సహజంగా మనసు వెళ్ళదు. భగవంతుని మీద అనురక్తియే వైరాగ్యం. అందువల్ల వైరాగ్యము అంటే దానికి వికృతమైనటువంటి అర్థాలను కల్పించకుండా అనన్యమైనటువంటి ప్రేమతో దైవాన్ని ప్రేమించడమే వైరాగ్యం. పసిబిడ్డల దగ్గర నుంచి ఎవరైనా కూడా చాలా సులభంగా ఆచరింపదగినటువంటిది ఈ వైరాగ్య భావన. ఇలాంటి గాఢ వైరాగ్య భావనను అనుగ్రహించినటువంటి వాగధీశ్వరి ఈ విశుద్ధ చక్ర నిలయ అయినటువంటి మహావజ్రేశ్వరి దేవి. ఈ దేవి ప్రసాదించేటువంటి మహానుగ్రహాలలో వజ్రతుల్యమైనటువంటి సత్సంకల్పం. ఒక పవిత్ర కార్యాన్ని మనం చేయాలనుకుంటాం. ఆ కార్యాన్ని ఎప్పుడు మనం రేపటికి మాత్రం వాయిదా వేయకూడదు. ఒక చెడ్డ పని చేయాలనే ఆలోచన మనిషిలో కలిగినప్పుడు ఇది చేయవచ్చా చేయకూడదా, ఈ అపకారం వాళ్ళకి నేను చేయొచ్చా చేయకూడదా అని అంటూ 1000 సార్లు ఆలోచించి దాన్ని పదే పదే మనం వాయిదా వేయొచ్చు. అసలు ఆ పని చేయకుండా మనం ఉండాలి. ఎవరికి అపకారం చేయాలనే ఆలోచనే మనకు రాకూడదు. ఒకవేళ వచ్చినా అలాంటి ఆలోచనను వాయిదా వేస్తూ చిట్ట చివరికి దాన్ని చేయకుండా మనం ఆపివేయాలి. కానీ ఒక మంచి పని చేయాలనేటువంటి ఆలోచన మన హృదయంలో సాధారణంగా పుట్టదు. అలాంటిది పుట్టినప్పుడు ఆ పుట్టేటువంటి శక్తిని ప్రసాదించినటువంటిది విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి మహాసరస్వతి. ఆ వాగధీశ్వరి అయినటువంటి తల్లి మనకు అలాంటి మంచి ఆలోచన తీసుకుని వచ్చింది. అలాంటి మంచి ఆలోచనను వజ్ర సంకల్పతుల్యంగా చేయనటువంటి తల్లి ఈ విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి దేవి మహావజ్రేశ్వరి దేవి. పవిత్రమైనటువంటి దృఢ సంకల్పాలను ప్రసాదించినటువంటి తల్లి, మహానుగ్రహదాయిని, వాక్ సంపదను అనుగ్రహించినటువంటి తల్లి, యుక్తాయుక్త విచక్షణను అనుగ్రహించినటువంటి తల్లి, జీవితాన్ని సుసంపన్నం చేసేటువంటి జ్ఞాన మార్గం వంకకు సత్య మార్గం వంకకు నడిపించేటువంటి తల్లి, మానవ జీవితాన్ని హంసతుల్యంగా వనరించేటువంటి తల్లి. అంటే మనం హంసలమైపోతున్నాం. హంసలమైపోవడం అంటే ఏంటి? హంసకు క్షీర నీర వివేక న్యాయం అనేటువంటిది తెలుసు. అంటే పాలు నీళ్లు కలిపినప్పుడు పాలను మాత్రం తీసుకొని నీటిని విడిచేస్తుందట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో సత్యమేదో తెలుసుకొని అనిత్యము అసత్య పదార్థాన్ని త్యజించడం, యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉండడం. చాలా అద్భుతమైనటువంటిది ఈ మాట. యుక్తాయుక్త విచక్షణను కలిగించే చక్రమే విశుద్ధి చక్రం. అందుకే ఇక్కడ దేవి లలితాంబిక విశుద్ధి చక్ర నిలయ అన్నటువంటి 8 బీజ మంత్రాల చేత కొనియాడబడుతున్నది. ఈ విశుద్ధి చక్రంలో వజ్రేశ్వరి రూపంతో ఉన్నటువంటి తల్లి లలితా భవానీ దేవి, వేద గాయత్రి దేవి, మహాసరస్వతి దేవి, వాగధీశ్వరి. ఇప్పటి వరకు మన జీవితంలో తల్లి మనకిచ్చినటువంటి వాక్కులతో, ఈ వాక్కులతో మనం ఏం చేస్తున్నాము ఒక్కసారి బాగా ఆలోచిద్దామా? ప్రతిరోజు ప్రాతకాలంలో నిద్ర లేచిన తర్వాత మనము అమ్మ మనకు ప్రసాదించినటువంటి ఈ వాక్కులతో అమ్మను మనం ఒక స్తోత్రం చేస్తున్నామా?
అమ్మని గురించి మనం మాట్లాడుకుంటున్నామా? దేవిని గురించి మనం చర్చించుకుంటున్నామా? దేవిని గురించి మనం మాట్లాడుకుంటున్నామా? దేవిని గురించే కాదు, అసలు దైవాన్ని గురించి, ఏ దైవాన్ని గురించి అయినా మనం మాట్లాడుకుంటున్నామా? నిద్ర లేచి వెంటనే లౌకికమైనటువంటి విషయాలు, బాగా కోపం తెప్పించే విషయాలు, ఎదుటి వాళ్ళను బాధ కలిగించే మాటలు మనం మాట్లాడుతున్నామా? ఎదుటి వాళ్లకు సంతోషాన్ని కలిగించే మాటలు మనం మాట్లాడుతున్నామా? లేదా దేవిని గురించినటువంటి మంచి విషయాలను గురించి మనం మాట్లాడుతున్నామా? ఇది ఒక్కసారి మనం ఒక న్యాయవేత్తగా నిలబడి, అంటే మనకు మనమే జడ్జిమెంట్ చేసుకోవడం, ఎవరిని అడగకుండా న్యాయవేత్తగా మన స్థానంలో, మన హృదయంలో మనమే నిలిచి, నేను ఏం చేస్తున్నాను, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, ఎవరినైనా నేను విమర్శిస్తున్నానా, తిడుతున్నానా, కోపంతో మాట్లాడుతున్నానా, వెక్కిరింతగా మాట్లాడుతున్నానా, ఇవన్నీ ఆలోచించినప్పుడు ఒకవేళ మనల గురించి మనం అర్థం చేసుకోగలిగే సంస్కారం మనకు కలిగితే తప్పకుండా మన తప్పును మనం దిద్దుకోగలుగుతాం. మన తప్పులు మనం దిద్దుకోగలిగిన రోజున ఖచ్చితంగా మనం బాగుపడతాం. మన తప్పులు మనం తెలుసుకోలేని రోజున మనకు బాగుపడే అవకాశం ఈ జన్మలో మన చేతులారా మనమే పోగొట్టుకుంటూ ఉన్నాం. అందుచేత ఇక్కడ తల్లి యుక్తాయుక్త విచక్షణను ప్రసాదించేటువంటి వాగధీశ్వరి, మహాసరస్వతి, జ్ఞానదాయిని, హంసరూపిణి, జ్యోతిర్మయ రూపిణి, వాక్కులకు సూర్య సదృశ్యమైనటువంటి కాంతినివ్వమంటూ మనం అమ్మను వేడుకుంటాం మేధా సూక్తంలో. మై అగ్నిస్తేజో దదాతు, అగ్ని సదృశ్యమైనటువంటి వాక్ సంపదను నాకు ప్రసాదించు. మై సూర్యోభ్రాజో దదాతు, నాకు సూర్య సదృశ్యమైనటువంటి వాక్శక్తిని, అగ్నిశక్తి అగ్ని వంటి వాక్కులను ప్రసాదించమని వేడుకుంటున్నాం. మృదుమధురమైనటువంటి వాక్ సంపదను ప్రసాదించమని వేడుకుంటున్నాం. నిన్ను స్తుతించేటువంటి సంపదను ప్రసాదించమని వేడుకుంటున్నాం. నీ గురించి మాట్లాడుకునేటువంటి పవిత్ర శక్తిని అనుగ్రహించమని తల్లిని వేడుకుంటున్నాం. ఈ విశుద్ధి చక్రం 16 దళాలతో అకారం నుంచి అమ్మహ అనేటువంటి బీజమంత్రాలు ఒక్కొక్క అక్షర దేవతకు ఒక్కొక్క దివ్య చేతనా స్వరూపాన్ని కలిగి ఉన్నది. ఎప్పుడైతే మనం నిరంతరం ఎదుటి వాళ్ళలో తప్పులెంచుతూ వాళ్ళిలాగా వీళ్ళిలాగా అంటూ ఇటువంటి అవన్నీ నేను మాట్లాడనక్కర్లేదు, అలాంటివి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మన జీవితంలో మతిపోతుంది, మన జీవితం అర్ధరహితమైపోతుంది, మన జీవితంలో శాంతి నశించిపోతుంది, మన వాక్ సంపదను వ్యర్థం చేసినటువంటి వాళ్ళమవుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అక్షర దేవతలందరికీ ఆగ్రహాన్ని తెప్పించినటువంటి వారమవుతున్నాం. ఏ మేధాదేవి అయితే అపూర్వమైనటువంటి వాగధీశ్వరిగా విశుద్ధి చక్రంలో వేదభారతిగా విరాజిల్లుతున్నదో ఆ దేవికి సింహాసనమే ఈ శ్వేత కమలం. అలాంటి మహాదేవి యొక్క వాక్ సంపదను వ్యర్థం చేసినటువంటి దురదృష్టవంతులమవుతున్నాం. అలాంటి వాళ్ళం కాకుండా, ఒకవేళ ఇంతకాలం మనం అలాంటి తప్పు చేసి ఉంటే కూడా ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి మనం ఎదుటి వాళ్ళని గురించి ఒక్క పొరపాటు మాట కూడా మాట్లాడకుండా, అలాగ మన పట్ల మాట్లాడినా కూడా క్షమించేటువంటి శక్తిని ప్రసాదించమని లోకమాతను వేడుకుంటూ, విశుద్ధి చక్రంలో ఏ దేవి అయితే అధివసించి ఉన్నదో ఆ తల్లి మనకు విచక్షణ జ్ఞానాన్ని అనుగ్రహించి, మనోనిగ్రహాన్ని ప్రసాదించి, వాక్ సంపదను వ్యర్థం చేయకుండా పవిత్రమైనటువంటి వాక్ సంపదను అనుగ్రహించమంటూ ఆ దేవి యొక్క పాదార విందాల సన్నిధానంలో ప్రణమిల్లుదాం. అమ్మా, ఆలోచించుకోకుండా నేను ఇంతకాలం నాకు నీవు ప్రసాదించినటువంటి వాక్ సంపదను వ్యర్థం చేశాను. నేను చేసినటువంటి అపరాధానికి నన్ను మన్నించు. ఇక నుంచి నాకు మంచి మాటలు మాట్లాడే శక్తిని ప్రసాదించు. ఆంతరంగికమైనటువంటి మౌనాన్ని అనుగ్రహించు. పవిత్రతను ప్రసాదించు. ఎవ్వరి గురించి ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క తిరస్కారమైనటువంటి వాక్కునైనా నేను పలకకుండా నా తల్లి నన్ను అనుగ్రహించాలంటూ అమ్మవారిని కన్నీళ్లతో భక్తితో వేడుకుందాం. అమృతాత్మ స్వరూపులారా, ఈ అనంతమైనటువంటి ఈ సుందర ప్రపంచం భగవంతుని యొక్క ఒక సుందర ఉద్యానవనం. ఈ సుందర ఉద్యానవనానికి మన అహంకారం చేత కొన్ని సందర్భాల్లో మనమే అధికారులమని భావిస్తుంటాం. అసలు ఈ శరీరం మీద కూడా మనకు అధికారం లేదు.
మనం ఉన్నటువంటి ఇల్లు, వాకిళ్ళు, వీటి మీద మనకు అధికారం లేదు. అనుకోని విధంగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనతో పాటు మనం ఒక్క వస్తువును కూడా తీసుకొని వెళ్ళలేకపోతున్నాం. ఇది మనందరం నిత్యం చూస్తున్నప్పటికీ దీనిని మరిచిపోయి మనం అహంకరిస్తూ ఉంటాం. అహంకారం వల్లనే మానవ జీవితం పతనమవుతుంది. ఈ అహంకారం వల్లనే అనేకమైనటువంటివి రాజ్యాలు, వ్యక్తులు, కుటుంబాలు, సంస్థలు, అనేకమైనటువంటి ఎన్నో రంగాలలో అనేక రకాల వినాశనాలు ఈ అహంకారం వల్లనే కలుగుతూ ఉన్నాయి. నేను భగవంతుడికి దాసుణ్ణి, ఆయన పాదార విందాలకు నేను ఒక దాసుణ్ణి మాత్రమే, ఈ అనంతమైనటువంటి భగవంతుని ఉద్యానవనానికి నేను తోటమాలిని మాత్రమే అని పైకి మాట్లాడినప్పటికీ అహంకారం అంత సులభంగా నశించేటువంటిది కాదు. విశుద్ధి చక్ర నిలయ అన్నటువంటి నామంలో మహాసరస్వతి, మేధాదేవి అయినటువంటి తల్లి వివేక విజ్ఞానాలను ఎప్పుడైతే అనుగ్రహిస్తుందో ఆ నేను, నాది అనేటువంటి భావన తొలగిపోయి ఈ సర్వానికి అధికారి దైవము అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఒకసారి ఒక మహారాజు తను ఈ రాజ్యానికి అంతటికి రాజుని, తనకున్నటువంటి అధికారాలకు అతడు చాలా అహంకరించాడట. ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి నేను ఈ రాజ్యానికి అంతటికి రాజునంటూ తన దర్పాన్ని, అధికారాన్ని ప్రకటించారు. అప్పుడు ఆ మహాత్ముడు అడుగుతారు, ఈ రాజ్యంలో ఉన్నటువంటి చీమలకి, జంతువులకి, వాటన్నిటికీ ఆహారాన్ని మీరే పెడుతున్నారా అని అంటూ. చీమలకి, జంతువులకు తాను ఆహారం పెట్టకపోయినా ప్రజలందరినీ చాలా చక్కగా పరిపాలిస్తున్నానంటూ రాజు సమాధానం చెప్తారు. అప్పుడు పరమేశ్వరుడే సమస్త మానవాళికి అంతటికి ఆహారాన్ని పెడుతున్నారు అంటూ ఆ మహాత్ముడు చెప్పినప్పుడు ఒక చిన్న చీమను బరిణలో బంధించి రాజు పరిహాసం చేస్తూ ఈ బరిణలో ఉన్నటువంటి చీమకు కూడా పరమేశ్వరుడు ఆహారాన్ని అనుగ్రహిస్తాడంటూ వ్యంగ్యంగా అడుగుతారు. అవును, పరమేశ్వరుని యొక్క దయ, కృప వర్ణనాతీతమైనటువంటిది. ఈ చిన్న చీమకు పరమేశ్వరుడు తన మహానుగ్రహంతో ఏదో ఒక విధంగా ఆహారాన్ని అందించక మానడు అంటూ ఆ మహాత్ముడు చెప్పినప్పుడు సాయంకాలం ఇంటికి వెళ్ళి తన దగ్గరే స్వయంగా ఉంచుకున్నటువంటి ఆ బరిణను తెరిచి చూడగా అందులో కొన్ని చిన్న బియ్యపు గింజలు కనిపించాయట. ప్రాతకాలంలో రాజుగారు ఆ చీమను స్వయంగా బరిణలో ఉంచి తన దగ్గరే ఉంచుకున్నారు. అయితే ఆ బరిణలోకి ఈ గింజలు ఎలాగ వచ్చాయో రాజుగారికి ఎంతమాత్రం అర్థం కాలేదు. పరమేశ్వరుని యొక్క దయానుగ్రహం అలాంటిది. సకల ప్రాణికోట్లను పోషించేటువంటి కర్త, భర్త, సర్వము ఆ పరమేశ్వరుడే. ఆయన దయానుగ్రహం కావాలి అంటే వివేక విజ్ఞానాలు కావాలి. వాటిని ప్రసాదించమని ఆ ఈశ్వరుని యొక్క పవిత్ర పాదపద్మాలను మనం భక్తితో వేడుకుందాం. ఈ 16 దళాలందు 16 శక్తులతో ఏ జగన్మాత అయితే విశుద్ధి చక్రంలో అధివసించి ఉన్నదో ఆ జగదంబకు, శారదాంబకు, వజ్రేశ్వరి దేవికి, మహాసరస్వతి దేవికి, వేదభారతికి నమస్కరిద్దాం. వాక్ సంపదలను వ్యర్థం చేయకుండా సార్థక్యం అనురించుకునేటువంటి అద్భుతమైనటువంటి అసమానమైన పారమార్థిక జ్ఞానాన్ని ప్రసాదించమని జగదంబ పాదపద్మాలను భక్తితో వేడుకుందాం. విశ్వశాంతిని లోకజనని ప్రసాదించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.